నమస్తే అండి. ఒక మనిషిని ఇరిటేట్ చేయడంలో కూడా ఒక స్థాయి ఉంటుంది. విజయ్ అనేటోడిని ఏ స్థాయిలో ఇరిటేట్ చేస్తూ ఉన్నారంటే అసలు దానికంటూ ఒక అర్థం లాంటివి ఏమీ కూడా లేవు అన్నమాట. ఏం పాపం చేసినాడు? 108 స్థానాలు వచ్చినాయి, గవర్నమెంట్ స్థాపిస్తాను అని చెప్పి గవర్నర్ దగ్గరికి వెళ్ళినాడు. గవర్నర్ 118 తీసుకురమ్మన్నాడు. ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎవరి దగ్గర నుంచి తీసుకురావాలి 118? నాకు తెలియక అడుగుతా ఉన్నాను. ఎందుకంటే అవమానాలు, ఇరిటేట్ చేస్తూ ఉన్నారు, పద్దాగడ పంపిస్తూ ఉన్నారు. వాళ్ళేమో బ్యాక్ ఎండ్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. సో ఇతని దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పోతారా, అటు నుంచి ఎమ్మెల్యేలు వస్తారో తెలియదు. కానీ మొత్తానికైతే విజయ్ అనే వ్యక్తిని ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రజలు మ్యాండేట్ ఇచ్చి కూర్చోబెడితే అక్కడ చేస్తున్నటువంటి రాజకీయం చేస్తూ ఉంటే చాలా దారుణంగా ఉంది. అతి నీచమైనటువంటి రాజకీయం జరుగుతూ ఉంది. నాకు తెలియగలుగుతాను, 108 మంది ఇచ్చినారు ప్రజలు, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. మిగిలిన పార్టీలని కలుపుకున్నా, ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు రెండింటిని కలుపుకున్నా కానీ 106 దగ్గర ఆగిపోతారు. కాంగ్రెస్కి 5 వచ్చినాయి, వాళ్ళు ఎటు వెళ్తారో తెలియదు. బీజేపీకి 1, వాళ్ళు ఎటు పోతారో తెలియదు. సో అసలు గవర్నమెంట్ కూడా వాళ్ళు ఫామ్ చేయలేరు. కానీ ఇప్పటి వరకు విజయ్ 3 సార్లు వెళ్ళాడు గవర్నర్ గారి దగ్గరికి. 3 సార్లు కూడా నువ్వు 118 తీసుకురా, ఇంకా 10 స్థానాలు తీసుకురా. ఎక్కడి నుంచి తీసుకురావాలి 10 స్థానాలు? విజయ్ ఇప్పుడు ఎవరి కాళ్ళ మీద పడాలి? ఇప్పుడు ఒకవేళ పొత్తులు ఎత్తులు వేసుకొని వెళితే కూడా వాడు చెప్పిందే, ఏదైతే 3-4 పార్టీలతో ఇప్పుడు పొత్తు పెట్టుకుంటాడో వాళ్ళు ఏది చెప్తా చేయాల్సిందే. విజయ్ తనంతట తన సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు. అదేమంటే బెదిరిస్తారు వాళ్ళు. అసలుకి నాకు అనిపించిన విషయం ఏంటంటే విజయ్ అసలుకి గవర్నమెంట్ ఫామ్ చేయకుండా, గవర్నర్ దగ్గరికి వెళ్లకుండా అట్లాగే కూర్చోవాలి ప్రతిపక్షంలో. ప్రజలకు అర్థం కావాలి, ఈ సినారియో ఇలా ఉంటుంది, రాజకీయం ఇలా చేస్తారు కావాలని చెప్పేసి. మిగిలిన పార్టీలను కలుపుకున్న వాళ్ళకి సీఎం అవరు, ఇటు పక్క సీఎం అవడానికి 100% అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ పిలవకుండా వచ్చినోడిని తరిమి పంపుతా ఉంటే ఇంకెలా చూడాలి దాన్ని? దీన్ని ఎలాంటి రాజకీయం అనాలి? అర్థం కావట్లేదు. అరే ప్రజలు మ్యాండేట్ క్లియర్గా ఇచ్చినారు కదా, అద్భుతంగా నిలబెట్టినారు కదా. దాదాపు 15 స్థానాల్లో 2000 కంటే తక్కువ ఓట్లతో వాళ్ళు గెలిచినారు. మిగిలిన వాళ్ళు కొన్ని స్థానాల్లో అయితే ఒక 5 స్థానాలు, 3 నుంచి 5 స్థానాల వరకు కేవలం 500 లోపు ఓట్లతో ఓడిపోయినారు వీళ్ళు. అసలు ఏంటది? కావాలని చెప్పేసి లిటరల్గా విజయ్ అనేటువంటి టార్చర్ చేస్తున్నారు ఆ స్టేట్లో. చెప్తున్నా కదా, విజయ్కి ఇరిటేట్ అయిపోయి నేను గవర్నమెంట్ ఫామ్ చేయను, గవర్నర్ పిలిచినప్పుడు నేను వస్తాను, చూద్దాం, గవర్నమెంట్ని ఫామ్ చేసుకోమనండి. మీరే ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. సింగిల్ లార్జెస్ట్ పార్టీ అన్నా, డెమోక్రసీ అన్నా, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రజలన్నా గౌరవం లేనప్పుడు ఇంకేం చేయాలి? ఇది ఎంతవరకు పద్ధతి? లేదు డిఎంకే, ఏఐడిఎంకే వాళ్ళు ఏమన్నా వచ్చి వాళ్ళు ఏమన్నా వాళ్ళ నెంబర్స్ చూపిస్తున్నారా? వాళ్ళు మేము సీఎం అవుతామని చెప్పేసి నెంబర్లు కూడగట్టి 118 తీసుకొచ్చి చూపిస్తున్నారంటే అది లేదు అక్కడ. కానీ ఈయనకి మాత్రం 118 తీసుకురావాలంటే ఎవరితో బేరాలు చేయాలి ఇప్పుడు విజయ్? ఇంకా 10 స్థానాల కోసం ఎవరితో బేరాలు చేయాలి విజయ్? అక్కడ ఇదేం రాజకీయమో, ఇదేం గవర్నర్ వ్యవస్థ, ఇదేం తీరో ఎవరికి కూడా అర్థం కావట్లేదు. తమిళనాడు వాళ్ళు రోడ్డే కూతున్నారు. చాలా వరస్ట్గా ఉంది. మీరు చెప్పండి, అతనికి 108 స్థానాలు వస్తే అతన్ని ఇంకో 10 స్థానాలు వేరే వాళ్ళ దగ్గర నుంచి లాక్కొచ్చుకోమని చెప్తున్నారు. అవి చూపిస్తేనే సీఎం అని చేస్తారని, లేకపోతే చేయరంట. లేదు డిఎంకే ఏం చేస్తారు? 47 స్థానాలు వచ్చినాయి కదా, డిఎంకే ఏం చేస్తారా? ఏఐడిఎంకే ఏం చేస్తారా? డిఎంకేకి ఒక 60 స్థానాలు వచ్చినాయి కదా, డిఎంకే ఏం చేస్తారా? చేయండి. లేకపోతే ఆ రెండింటి లేదు ఒక పార్టీని గవర్నర్ గారు పిలిచేసి. ఏమో రాజకీయాలు తెలియదు అనుకుంటున్నారో పాప. మా విజయ్కి ఏమో తెలియదు. కానీ నిజంగా చెప్తున్నానండి, ప్రమాణ స్వీకారం అని మొన్నటి రాత్రి, అంతకు ముందు రోజు, ఏ రోజైతే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిందో ఆ నెక్స్ట్ డే, ఎలక్షన్స్ రిజల్ట్ రోజు, ఆ నెక్స్ట్ డే ప్రమాణ స్వీకారం. ఇప్పుడు 10 సార్లు వీడియోలు ఎక్కడ చూసినా, నిన్నంతా కూడా సోషల్ మీడియాలో ఇదే. ఏంటంటే ఇప్పుడు నిన్న ఒకడు వేరే పార్టీకి సంబంధించిన ఇతనితో కలుస్తారని చెప్పి వచ్చి కారులో లెటర్ కూడా రాసి ఇప్పుడు అది ఫోర్జరీ చేసినాడు, సంతకం ఫోర్జరీ చేసినాడు విజయ్. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసిన వీడియో అని చెప్పేసి తిప్పుతా ఉన్నారు. అతని మీద కేసు పెట్టినారు, క్రిమినల్ కేసు. ఆడుకుంటా ఉన్నారు ఒక్కడిని బట్టి. ఆడ విజయ్ అనేవాడిని ఒక్కడిని పట్టుకొని విపరీతంగా ఆడుకుంటూ ఉన్నారు ఆ స్టేట్లో ఉన్నటువంటి అందరు పొలిటీషియన్లు. సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, అది ఐఎంయుఎల్, తర్వాత ఏఎంఎంఏకి పార్టీలు, 100 పార్టీలు వచ్చినాయి. ఈ పార్టీలో ఒకడో ఇద్దరు ఉన్నారు. ఈ పార్టీలన్నింటినీ కలుపుకొని విజయ్ కనుక పొత్తు పెట్టుకుని ముందుకెళ్తే కనుక ఆ గవర్నమెంట్ సంవత్సరం కూడా నిలబడదు. ఇదేం పద్ధతి అండి? 108 స్థానాలు వచ్చి ఇంకొక 10 తెచ్చుకోమంటారు. ఎక్కడి నుంచి తీసుకురావాలి? వాళ్ళు ఎంతో పోటీ చేయలేదు, రానంటున్నారు. ఏం చేయాలి? సరే మిగిలిన వాళ్ళన్నా పోటీ తీసుకొచ్చుకొని మరి గవర్నమెంట్ ఫామ్ చేసుకోవచ్చుగా. అలా కాదు. మళ్ళీ ఏం భారతదేశ రాజకీయ వ్యవస్థ అడుగు కూడా అర్థం కావట్లేదు.